ఎరక్కపోయి ఇరుక్కోవడం అంటే ఇదేనేమో. పొరపాటున మొన్న ఒకసారి మా పిల్లలకి మ్యాంగో వేసి డ్రై ఫ్రూట్ లస్సీ చేసిస్తానని చెప్పాను అంతే. ఇంకా అది మొదలు వాళ్ళు నిద్రపోయేది లేదు, నన్ను నిద్రపోనిచ్చేది లేదు. చేసే వరకు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళతో అన్నిసార్లు అడిగిపించుకోవడం ఎందుకులే అని చెప్పేసి నేనే ఇంకా ఫైనల్గా రెడీ అయ్యాను చేయడానికి. దీనికోసం ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా అది బాగా క్రీమ్లాగా మిక్స్ చేసుకున్నాను. అందులోన నా దగ్గర కొన్ని డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. ఖర్జూరం, చెర్రీసు, జీడిపప్పే ఉన్నాయి. అవే వేసుకున్నాను. మీ దగ్గర ఎన్నున్నా కానీ మీరు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం షుగర్ కూడా వేసుకున్నాను స్వీట్నెస్కి. అందులోనే ఒక పెద్దది స్వీట్గా ఉన్న మామిడి పండు అయితే తీసుకున్నాను. చాలామంది అందులో హార్లిక్స్ అవన్నీ వేసుకుంటారు కానీ నాకైతే అలా ఏం నచ్చదు. డ్రై ఫ్రూట్ లస్సీ అంటే డ్రై ఫ్రూట్ లస్సీ, మ్యాంగో ఫ్లేవర్ మనకు తెలియాలి. మరీ ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కానీ ఒకదాని ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది మనకి. అన్నీ ఈక్వల్గా ఉంటే బాగుంటుంది, అది కరెక్ట్గా మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. నేనైతే అన్నీ సమానంగా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా తక్కువే తీసుకున్నాను. అంటే నా దగ్గర లేవు, ఉన్నా కానీ నేను అన్ని వేసుకోను. ఎందుకంటే మనకి ఆ మ్యాంగో ఫ్లేవరు, లస్సీ ఫ్లేవర్ తెలియాలి కదా, దానికోసం చెప్పేసి నేను కరెక్ట్గా ఈక్వల్లోనే తీసుకున్నాను. ఇంకా నా ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశానండి. ఈ మధ్యనే వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నాను. ఛానల్లో ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. నా డైలీ రొటీను, కుకింగ్ బ్లాగ్స్, ఇంకా చిన్న చిన్న వీడియోస్ కూడా ఉన్నాయి. అవి ఒకసారి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడు ఇది అయిపోతుందా, ఎప్పుడు గ్లాసుల్లో వేసేసుకుందామని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఫైనల్గా అయితే బాగా కుదిరింది. ఎవరైనా పిల్లలకైతే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక్కసారైనా చేయండి. మళ్ళీ మామిడికాయలు అయిపోతే ఇంత మంచి టేస్ట్ మిస్ అయిపోతారు. మనకి బయట ఈరంతా దొరికినా కానీ ఆ మామిడి పళ్ళు టేస్ట్ అయితే బాగుండదు. ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే మ్యాంగోస్ అయితే స్వీట్నెస్ అంతా బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళమైనా కూడా చాలా నచ్చుతుంది. టేస్ట్ అయితే అంత బాగుంది. నిజంగా నాకు కూడా బాగా నచ్చింది. నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు. టైం అంటే వీళ్ళు తినేయడానికి రెడీగా ఉన్నారు కదా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా, అంటే పెరుగు కూలింగ్గానే ఉంది ఫ్రిడ్జ్లోది, ఇంకా చల్లగా సరిపోతుందిలే ఈ కూలింగ్ అని చెప్పేసి దాంతోనే ఇంకా అడ్జస్ట్ అయిపోయారు. వాళ్ళు రెడీగా ఉన్నారు కదా, మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెడితే అలా ఆగేలాగా లేరని చెప్పేసి అలాగే డైరెక్ట్గా తినేయడానికి రెడీ అయిపోయారు. ఇంకా మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ప్రజెంటేషన్ బాగాలేకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.